మరియాపురం అనే గ్రామంలో వీరయ్య గోపాలమనే ఇద్దరు జమీందారు కోటయ్య దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్లు. ఒరేయ్ వీరయ్య, 4 రోజుల నుండి చూస్తున్నాను. ఈ ధాన్యం ఇక్కడే మూలుగుతుంది. నువ్వు బండి కట్టుకొని వీటిని సంతకు తీసుకొని అమ్మేసి తీసుకురా. అట్టగేనయ్యా. అయ్యా, ఏంట్రా అంత దూరం వెళ్ళి రావడానికి సుమారు 3 దినాలైనా పట్టుద్దయ్యా. అప్పటి వరకు మీరేమైనా చేతి ఖర్చులకిస్తే. సరే సరే, నీకిచ్చే జీతం కంటే ఇలా నువ్వు ఖర్చుల కోసం అడిగే డబ్బులే ఎక్కువ అవుతున్నాయి. ఈ డబ్బు తీసుకొని తొందరగా వెళ్ళిపో. అసలే వర్షం పడేలాగుంది. అట్టగేనయ్యా, ఇదిగో ఇప్పుడే వెళ్తున్నా అంటూ వీరయ్య సంతోషంగా ఆ డబ్బు తీసుకొని ధాన్యాన్ని బండెక్కించి సంతకు తీసుకువెళ్తున్నాడు. ఏరా బెర్రి గోపాలం, ఎప్పుడు చూసినా ఇలా బద్ధకంగా ఉంటావేంట్రా? కొంచెమైనా చెలాకీగా ఉండు. నిన్ను చూస్తే నాకు కూడా నీరసంగా ఉంటుంది. ఇదిగో ఈ బండిలో మన భూమిలో పండిన కూరగాయలు, పండ్లు ఉన్నాయి. వీటిని తీసుకుని వెళ్ళి పక్కూళ్ళో ఉన్న జమీందారుకి అప్పచెప్పిరా. దారి ఖర్చులకి ఉపయోగపడతాయి. అందుకు ఈ డబ్బులుంచు. నాకే డబ్బు వద్దయ్యా. మీరు నేను పని చేసినందుకు నాకు జీతం ఇస్తున్నారుగా, అది చాలు. ఆహా, నీకు ఆ వీరయ్యకి ఎంత తేడా గోపాలం. సరే, ప్రస్తుతానికైతే ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకో అంటూ బలవంతంగా గోపాలం చేతిలో డబ్బులు పెట్టి పంపించాడు జమీందారీ కోటయ్య. అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర బండాపి కిందకి దిగి చుట్టూ చూశాడు. అమ్మయ్యా, ఎవ్వరూ లేరు. ఇక మన పని మొదలెట్టాలా అనుకొని బండిలో ఉన్న ధాన్యపు బస్తాలలో కొన్ని బస్తాలు తీసి ఆ చెట్టుకి కింద ఉన్న పెద్ద తొర్రలో దాచి దాన్ని కొన్ని చెట్టు కొమ్మలతో ఎవరికీ కనబడకుండా దాచాడు. అప్పుడే అతనికి ఆ చెట్టు మరోవైపు నుండి శబ్దం వినబడింది. అమ్మో, ఎవరో నా రహస్యాన్ని కనిపెట్టారనుకుంటాను అని ఆలోచిస్తూ మెల్లిగా చెట్టుకి అవతల వైపుకి వెళ్లి చూడగా అక్కడ గోపాలం తన బండిలో ఉన్న కూరగాయలు మరియు పండ్లలో కొన్ని తీసి అటువైపుగా ఉన్న చెట్టు తొర్రలో దాస్తూ ఉన్నాడు. గోపాలం అంటూ మెల్లిగా పిలిచాడు వీరయ్య. ఆ పిలుపుకి ఉలిక్కిపడి చూశాడు గోపాలం. ఎదురుగా ఉన్న వీరయ్యని చూసి గోపాలం చాలా కంగారు పడ్డాడు. ఈరయ్యా, నువ్వేంటిక్కడా? అది కొన్ని కూరగాయలు పాడైపోతేను. పాడైపోతే ఇటాటిని భద్రంగా దాస్తున్నావా? వీరయ్యా, ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. మన జమీందారు గారికి తెలిస్తే పనిలో నుండి తీసేయటమే కాదు, శిక్ష కూడా ఏపిస్తాడు అంటూ వీరయ్యని వేడుకుంటూ ఉండగా అప్పుడే వీరయ్య దాచిన ధాన్యపు బస్తా ఒకటి చెట్టు తొర్రలో నుండి బయటపడింది. అది చూసిన గోపాలం, ఈ ధాన్యపు బస్తా ఏంటి ఈ చెట్టు తొర్రలో నుండి బయటకొచ్చినది? అంటే నువ్వు కూడా నాలాగా దొంగవే అన్నమాట. అవునులే గోపాలం, మనం ఇన్ని రోజులుగా ఒకటే గూటిలో పని చేస్తున్నా తోడు దొంగలం. ఇన్ని రోజులు మనం ఏరుగా ఇట్లాంటి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉన్నాం. అదే మన ఇద్దరం కలిసామంటే ఇట్లాంటి పనులు చేసి డబ్బు బాగా సంపాదించొచ్చు. గోపాలం వీరయ్య మాటలకి కొద్దిసేపు ఆలోచించి, అట్టాగేలే ఈరయ్యా, నువ్వు చెప్పినట్టే చేద్దాం అంటూ తోడు దొంగలిద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. ఏంటి వీరయ్యా, నువ్వు తీసుకెళ్లిన ధాన్యానికి నువ్వు తెచ్చిన డబ్బుకి అస్సలు లెక్క సరికుదరటం లేదేంటి? నేను అడవి మార్గం నుండి వెళ్తున్నానా, అకస్మాత్తుగా కొందరు అడవి దొంగలు నా మీద దాడి చేసి మన ధాన్యపు బస్తాలు తీసుకెళ్లడానికి ప్రయత్నించినారు. నేను ఆళ్లతో ఈ రోజుతంగా పోరాడినాను. అయినా గాని ఆళ్లు కొన్ని బస్తాలు మాత్రం తీసుకుని వెళ్ళిపోయినారు. పోనీలే వీరయ్యా, ఆ దొంగలు నిన్ను ఏం చెయ్యకుండా వదిలేశారు, అది చాలు. ఇంతకీ గోపాలం ఎక్కడా కనిపించటం లేదు అంటూ అడిగాడు కోటయ్య. అప్పుడే అక్కడికి గోపాలం తలకి కట్టుకట్టుకుని వచ్చాడు. అది చూసి, ఏంటి గోపాలం, ఏం జరిగింది? తలగా కట్టేమిటి? అయ్యా,
నేను మీరిచ్చిన కూరగాయల బండి తీసుకుని వెళ్తూ ఉన్నానా, అడవి దారిలో ఒక పెద్ద పులి నాపై దాడి చేసింది. దాన్ని తప్పించుకునే క్రమంలో ఇట్టా దెబ్బలు తగిలినాయి. మరి ఆ కూరగాయలు పండ్లు అక్కడే వదిలేసావా? ఆహా, లేదయ్యా. అట్ట ఎట్ట వదిలేస్తాను చెప్పండి? మీ సొమ్ముని అట్ట వదిలేసొస్తామా? నేనా పులి బారి నుండి తప్పించుకొని సరుకును జాగ్రత్తగా పక్కూరి జమీందారింటికి చేర్చే వచ్చాను. ఆహా, మీలాంటి మంచి వ్యక్తులు నా దగ్గర పని చేస్తున్నందుకు నేనెంతో సంతోషపడుతున్నాను. ఈ రోజు నుండి మీరు నాకు ఎంతో ముఖ్యమైన పనివాళ్ళు. ఆ రోజు సాయంత్రం మర్రి చెట్టు దగ్గర వీరయ్య గోపాలం ఇద్దరూ కలుసుకున్నారు. గోపాలం, మనం అనుకున్నట్టుగానే జమీందారు గారు మనం చెప్పిన మాటలు నమ్మేశాడు. అవునవును, పైగా జమీందారికి ఇప్పుడు మనం నమ్మకమైన పనువాళ్ళం. ఆ నమ్మకాన్ని మనం జాగ్రత్తగా నిలబెట్టుకోవాలా. రేపటి నుండి మనకి ఏ పని చెప్పినా అందులో వాటా మనిద్దరికి సమానంగా ఉండాలా. అలాగేలే వీరయ్యా, ఇక మన పంట పండినట్టే అని మాట్లాడుకుంటూ ఇద్దరూ ఆ రోజు రాత్రి అక్కడే సంతోషంగా మద్యం సేవించి వెళ్లిపోయారు. తరువాత రోజు నుండి కోటయ్య ఆ ఇద్దరికి ఏ పని ఇచ్చినా అందులో వారి చేతివాటం ఉపయోగించి కొద్ది కొద్దిగా వాళ్ళు సంపాదించినదంతా ఆ చెట్టు తొర్రలో దాచేవాళ్లు. గోపాలం, ఇలారా, నేను పట్నం వెళ్తున్నాను. వచ్చేటప్పుడు పట్నం నుండి కొంత డబ్బు నగలు కూడా తీసుకుని రావాల్సి ఉంటుంది. దారిలో దొంగల బెడద ఎక్కువ కదా, నువ్వు నాకు తోడుగా వస్తావా? వస్తానయ్య గారు. ఇదిగో ఇప్పుడే ఇంటికెళ్ళి మంచి బట్టలు కట్టుకుని వస్తాను. ఎంతైనా మనం పట్నం వెళ్తున్నాం కదయ్యా. సరే గోపాలం, అలాగే మంచి బట్టలు కట్టుకుని తొందరగా రా. గోపాలం అక్కడి నుండి నేరుగా వీరయ్య దగ్గరికి వెళ్లి ఈ విషయమంతా చెప్పాడు. అప్పుడు వీరయ్యకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అది గోపాలానికి చెప్పగా, ఈరయ్యా, ఈ పనిలో కొంత ఇబ్బంది ఉన్నా కూడా ఇది మన జీవితాలనే మార్చే ఆలోచన. సరే, నేను వెళ్తున్నాను అని చెప్పి కొత్త బట్టలు కట్టుకొని కోటయ్యతో పాటుగా పట్నం వెళ్ళాడు గోపాలం. పట్నంలో పని ముగించుకొని ఒక పెద్ద సంచిలో కొంత నగదు, కొన్ని నగలు తీసుకుని వస్తున్నారు. గోపాలం, జాగ్రత్త, ఈ దారిలో ఎటు నుండైనా దొంగలు దాడి చెయ్యొచ్చు. నేనున్నాను కదయ్యా, ఎవ్వరొచ్చినా ముందు నన్ను దాటాకే మీ దగ్గరికి రావాలి. అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ నడుస్తూ ఉండగా దారిలో ముసుగు వేసుకుని ఒకతను వారి మీదకి దాడి చేశాడు. ఈరయ్యా, ఏంటొక్కడివే వచ్చావు? ఇంకో ఇతరిని తీసుకురమ్మన్నానుగా. సరే, కత్తి తీసి బెదిరించు. ఆ దొంగ అలాగే కత్తి తీసి బెదిరించగా, గోపాలం, బతికుంటే అలాంటివెన్నైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఆ సంచి అతనికిచ్చేసేయి. లేదయ్యా, ఇది మీ సొమ్ము. నేనుండగా ఏరే వాళ్ల వశంగా అనియను. కాని చివరికి కోటయ్య చెప్పినట్టే గోపాలం ఆ దొంగకి సంచి ఇచ్చి అతని చెవిలో, ఈరయ్యా, ఈ దెబ్బతో మన పంట పండినట్టే. ఈ రోజు రాత్రి మన చెట్టు దగ్గర కలుద్దాం అంటూ చెప్పాడు. ఆ రోజు రాత్రి వీరయ్య గోపాలం కలుసుకున్నారు. ఏంటి గోపాలం, ఇట్టా జరిగింది? నేను రాకముందే మీరింటికి వెళ్ళిపోయినారు. అదేంటి వీరయ్య అట్టా అంటావు? నువ్వు ముసుగు కప్పుకొనొచ్చి నాగల సంచి తీసుకొని పోయావుగా. ఏ మాట్లాడుతున్నావు గోపాలం? నేను ముసుగు కప్పుకొని రావటం ఏంటి? నిజం చెప్పు, నువ్వు ఆ నాగల కోసం ఇంకా ఏరే ఎవరితోనైనా ఈ పని చేయించావు కదా? ఆ నగలన్నీ తీసుకుపోయి ఇప్పుడు నన్ను మోసం చెయ్యాలని అనుకుంటున్నావా ఏంది? అంటూ ఆ ఇద్దరూ ఒకరినొకరు దూషించుకొని పోట్లాడుకున్నారు. అప్పుడే అక్కడికి కోటయ్య వచ్చి, నాకు మీ ఇద్దరి గురించి ముందే అర్థమైంది, కానీ కళ్ళతో చూస్తే గాని ఎవరినీ తప్పు పట్టకూడదని నేనే ఆ దొంగ నాటకం ఆడాను. మీరు నాకు దొరికిపోయారు. వీరిని బంధించి తగిన శిక్ష వెయ్యండి అంటూ తన పనివాళ్లకు చెప్పాడు కోటయ్య. అలా వాళ్లు చేసిన దొంగతనాలకు చివరగా శిక్ష పడింది. పూర్వం పచ్చటి ప్రకృతి ఒడిలో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సీనయ్య అనే ఒక మోతుబరి రైతు ఉండేవాడు.
సీనయ్య పరోపకారి మరియు గుణవంతుడు. అతను తనకున్న 10 ఎకరాల పొలంలో పని చేసుకుంటూ భార్య అయిన శాంతమ్మతో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేవాడు. రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా పొలంలో పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. తన దగ్గర పనిచేసే కూలి వాళ్ల బాగోగులు కూడా తనే చూసుకుంటూ ఉండేవాడు. అంతేకాకుండా తనకి తోచిన సాయం మిగతా వాళ్లకి కూడా చేస్తూ ఉండేవాడు. కాని భార్య శాంతమ్మకి మాత్రం ఎక్కువసేపు తన భర్తతో గడపాలని, షికారుకి వెళ్లాలని, కాలక్షేపం చెయ్యాలని చాలా కోరికగా ఉండేది. కాని సీనయ్య దగ్గర అంత సమయం ఉండేది కాదు. ఈరోజు కోతలున్నాయి శాంత, బయటికి రేపు వెళ్దాంలే. ఈరోజు కూలోళ్ళకి డబ్బులు కూడా ఇవ్వాలి. సమయం లేదు శాంత, ఏమీ అనుకోకు అంటూ ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేవాడు. శాంతమ్మకి ఈ విషయం మీద చాలా కోపం ఉండేది. ఓ రోజు సీనయ్య బాగా అలసిపోయి ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాడు. శాంత, దాహంగా ఉంది, ఒక లోట మంచినీళ్లు కాస్తివ్వు అంటూ కూర్చున్నాడు. నీళ్లు లేవు, పాలు లేవు, నన్నేం అడక్కండి అంటూ శాంతమ్మ వచ్చి సీనయ్య పక్కన అలిగి కూర్చుంది. సీనయ్యతో పనుండి అప్పుడే అక్కడికి ఒక కూలివాడొచ్చాడు. శాంతమ్మ సీనయ్య మీద అలగటం చూసి ఇలా అన్నాడు. అయ్యా, అమ్మగారు అలిగారంటే మీరేదో పెద్ద తప్పు చేసినట్టే. ముందు మీరు కాళ్ళట్టేసుకోండి, సరిపోద్ది. ఒరేయ్, మా మధ్య 100 ఉంటాయి, అవన్నీ నీకెందుకురా? నువ్వొచ్చిన పని చేసుకుని పో. నా పనికేం గాని మీ పని ముఖ్యం ఇప్పుడు. నేను మళ్ళీ వస్తానులేండి అయ్యా, మీరు కానియ్యండి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు కూలివాడు. సీనయ్య శాంతమ్మతో ప్రేమగా మాట్లాడతాడు. ఏంటే శాంత, నీ కోపం ఇప్పుడేమైంది చెప్పు? ఎందుకలా చిర్రుబుర్రులాడుతున్నావు? ఇంకేం కావాలి? ఒక్క రోజైనా నాతో 10 నిమిషాల సమయం గడిపారా? ఒక్కసారైనా నన్ను షికారుకు తీసుకెళ్లారా? ఎప్పుడు చూడు సమయం లేదు, సమయం లేదు అంటూ ఉంటారు. నీకు తెలుసు కదా శాంత, పొలంలో పనులు ఎలా ఉంటాయో, కూలివాళ్లతో తిప్పలు ఎలా ఉంటాయో. దగ్గరుండి చేయిస్తే తప్ప క్రమంగా జరగవు పనులు. అలాగే ఒక పని చెయ్యండి. రేపటి నుండి పొలంలోనే పాక వేసుకుని అక్కడే ఉండండి. మీరు పొలంలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒకేలా ఉంటుంది నాకు. నేనెప్పటికీ ఒంటరిదాన్నే. అలా అంటావేంటి? నాకు నువ్వు తప్పెవరున్నారు? నువ్వంటే నాకెంత ఇష్టమో తెలీదా నీకు? తెలీదు. ఊరికే మాటలు ఎవ్వరైనా చెప్తారు, చేతల్లో చూపించకపోతే ఎవ్వరికీ తెలీదు. మీకు నా కోసం కేటాయించేంత సమయం లేకపోతే నన్ను మా పుట్టింట్లో దించేసి మీరు పొలంలో కాపురం చెయ్యండి అని శాంతమ్మ కోపం చూపించి విసురుగా గదిలోకి వెళ్ళిపోయింది. దాంతో సీనయ్యకి విషయమంతా అర్థమై శాంతమ్మను ఒంటరితనం బాధిస్తుందని గ్రహించాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. ఎంత బుజ్జగించినా లాభం లేదని అర్థమైంది. తర్వాత రోజు ఉదయాన్నే సీనయ్య శాంతమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. శాంత, రా, బయటికి వెళ్దాం. ఎక్కడికి? పెరట్లోకా లేక తులసి కోట దగ్గరికా అని బుంగమూతి పెట్టుకుని అడిగింది. అరే, అంత కోపం ఎందుకు శాంత? అలా పొలాల్లోకి, కొండ మీదకి, అలా షికారుకి వెళ్దాం పదా అని చెప్పగానే శాంతమ్మ ముఖం వెన్నెలలాగా విరబూసింది. వెంటనే తయారైంది. శాంతమ్మ మరియు సీనయ్య షికారుకి బయలుదేరారు. అలా కాలినడకన వెళ్తూ కబుర్లు చెప్తూ పొలాలన్నీ తిప్పి చూపించాడు. కొండ మీద వాగు, పూల తోటలు అన్నీ చూపించాడు. శాంతమ్మకి ఎనలేని సంతోషం వేసింది. అలా అన్నీ చూస్తూ ఇద్దరూ అడవిలోకి చేరుకున్నారు. అక్కడ ఉన్న రకరకాల జంతువులన్నింటినీ చూస్తూ వినోదించసాగారు. అలాగే అక్కడ వాళ్లకి ఒక జామ చెట్టు కనిపించింది. ఏవండి, నాకు జామ పండు తినాలనుంది. అవునా శాంత? సరే ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి రాయి పెట్టి జామ పండుని కొడుతూ ఉన్నాడు. ఎంత కొట్టినా ఆ జామ పండు కింద పడలేదు. పైగా సీనయ్య దగ్గర ఉన్న రాళ్లన్నీ అయిపోయాయి. అరెరే, రాళ్లన్నీ అయిపోయాయి శాంత. ఇప్పుడెలా?
కాస్త నువ్వు వెళ్ళి కొన్ని రాళ్ళేరుకొనొస్తావా? అని చెప్పి పంపించాడు. సీనయ్య మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా జామపండు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో అదృష్టం కొద్దీ జామపండు కింద పడింది. సీనయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జామపండుని తీసుకున్నాడు. ఆహా, చాలా బాగుంది. మంచి దోరగా తియ్యగా భలే బాగుంది. శాంతా, శాంతా అంటూ పిలిచాడు. కాని ఎవ్వరూ పలకలేదు. సీనయ్యకి ఏమీ అర్థం కాక కాసేపు శాంతమ్మ కోసం ఎదురు చూశాడు. కాని ఎంతకీ రాకపోయేసరికి సీనయ్యకి కంగారొచ్చింది. శాంతా, శాంతా అని సీనయ్య అడవి మొత్తం తిరుగుతూ శాంత కోసం వెతికాడు. కొద్దిసేపటి తరువాత చాలా దూరంలో ఒక చెట్టు కింద కూర్చొని సేద తీర్చుకుంటున్న శాంతమ్మని సీనయ్య చూశాడు. అయ్యో, శాంతా, శాంతా అని సీనయ్య పరిగెత్తుకుంటూ శాంత దగ్గరికి వెళ్ళాడు. శాంతమ్మ చెమటలు పట్టిన శరీరంతో ఆయాసపడుతూ కనిపించింది. శాంతా, ఏమైంది? అలా ఉన్నావేంటి? అని భయంగా అడిగాడు. ఎండనాడి నెత్తికెక్కిందండి. నా వల్ల కావట్లేదు. సూర్యుడు ఒంట్లో ఉన్న శక్తి అంతా పీల్చేస్తున్నాడు. కాళ్ళు బుబ్బలెక్కిపోయాయి అంటూ కాళ్ళు చూపించింది. లేక భార్యని బయటికి తీసుకొస్తే ఇలా జరగటం సీనయ్యకి చాలా కోపం తెప్పించింది. భార్య కాళ్ళు చూసి సీనయ్యకి చాలా కోపం వచ్చింది. నీ బాధకి కారణం సూర్యుడే కదా? నేను పండిస్తే వచ్చే పంటలు, చెట్ల వల్ల వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాల వల్ల నదులు నిండుతున్నాయి. ఆ నదిలో నీళ్లు తాగి బ్రతికే ఆ సూర్యుడు ఇంతకి తెగిస్తాడా? ఎంత పొగరు! అసలు ఆ సూర్యుణ్ణి ఏం చేస్తానో చూడు అని రాళ్లు తీసుకుని సూర్యుడి మీదకి విసరసాగాడు. ఆ రాళ్లు సూర్యుడి దాకా వెళ్లవని ఆయనకి తెలుసు. కాని భార్య కన్నీళ్లు చూసిన సీనయ్యకి ఇవేం పట్టలేదు. కోపంగా రాళ్లని తీసుకొని సూర్యుడి వైపుకు విసురుతూనే ఉన్నాడు. సూర్యుడా, ఈరోజు నీ పనైపోయింది. నా చేతిలో చచ్చావు నువ్వు. నీకెంత ధైర్యముంటే నా భార్యని ఇంత ఇబ్బంది పెడతావు అని సూర్యుడి పైకి కోపంగా రాళ్లు విసురుతూ ఉన్నాడు. ఏవండి, ఎందుకంత ఆవేశం? నాకేం కాలేదు. మీరిలా రండి, వచ్చిక్కడ నా పక్కన కూర్చోండి, రండి అని చెప్తూ లాలనగా పిలిచింది శాంత. కాని సీనయ్యకి ఏమీ అర్థం కాలేదు. రాళ్లు విసురుతూనే ఉన్నాడు. సీనయ్య పౌరుషం చూసి సూర్యుడికి కూడా చాలా భయం వేసింది. అమ్మో, ఏంటి రైతు ఆవేశం? చూస్తుంటే నన్ను చంపేసేలాగే ఉన్నాడు. ఇప్పుడు గనక నేను కిందకి వెళ్ళకపోతే నా కన్నుకి రాయితో సుట్ట పెడతాడో ఏమో అనుకుని సీనయ్య దెబ్బకి సాధారణ రూపం ధరించి సూర్యుడు వెంటనే కిందకొచ్చాడు. ఓ కర్షకుడా, నీ కోపాన్ని కాస్త అణిచిపెట్టు. శాంతించు నాయనా, శాంతించు, శాంతించు అంటూ నెమ్మదిగా చెప్పాడు. సీనయ్య కోపంగా సూర్యుడి వైపు చూశాడు. వచ్చావా? ఇప్పుడింక నా చేతిలో నీకు చావు మూడింది. ఓ రైతు సోదరా, ఆగాగు. ఆగ్రహం వద్దు. భూమి పచ్చగా ఉండాలంటే నువ్వు బాగుండాలి. నీ కోపానికి కారణమేంటో కాస్త వివరంగా చెప్పు. చెప్తాను. ఇటు చూడు. నీ నుండి వచ్చే వేడి వల్ల నా భార్య కాళ్ళు ఎలా బొబ్బలెక్కాయో చూడు. ఎండకి వడదెబ్బ తగిలింది. నీ మీద నాకు బాగా కోపం వస్తుంది. నిన్ను చంపితే గాని నా కోపం తగ్గదు. సోదరా, ఆగు సోదరా, నా మాట కాస్త విను. వేసవిలో నాకు ప్రతాపం చూపించే హక్కుంది. ఈ 3 మాసాల కాలం నాకు చాలా ముఖ్యం. నేను ఎండ కనిపించకుండా చేయలేను. అందుకని నీ వల్ల మేమిబ్బంది పడుతూ ఉండాలా? అది కాదు సోదరా, నీ బాధ నాకు అర్థమైంది. కాస్త నేను చెప్పేది కూడా ప్రశాంతంగా విను. ఇబ్బంది ఉంది, కానీ దానికి పరిష్కారం కూడా ఉంది. పరిష్కారమా? ఏంటది? చెప్పు. నేను నా దివ్య దృష్టితో గొడుగు, పాదరక్షలని సృష్టిస్తాను. గొడుగు మీ మీద ఎండపడకుండా చేస్తుంది.
ఇక పాదరక్షలు మీ కాళ్ళని సంరక్షిస్తాయి. అని చెప్పి సూర్యుడు గొడుగు మరియు పాదరక్షలు సృష్టించి సీనయ్యకిచ్చాడు. సీనయ్య సంతోషించి వెంటనే ఆ గొడుగుని భార్యకి ఇచ్చి పాదరక్షలు భార్య కాళ్లకి తొడిగాడు. ఎండ నుండి ఉపశమనం కలిగించి అక్కడి నుండి భార్యని తీసుకెళ్లాడు. కాబట్టి మిత్రులారా, మీరు కూడా వేసవిలో బయటికెళ్లేటప్పుడు గొడుగు మరియు పాదరక్షలు తప్పనిసరిగా వాడండి. వర్షాకాలంలో వీలైనన్ని మొక్కలు నాటి భూమి ఉష్ణోగ్రతని తగ్గించుకోండి. మన భూమిని మనమే కాపాడుకోవాలి.